వీడియో కదా వీడియో అందరికి నమస్కారం। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ కలెక్టరేట్ దగ్గర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై కమిటీ నిర్మించినటువంటి శ్రీ రాజా రంజాన్ మిశ్రా గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రాజమండ్రి జిల్లా నుంచి, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యావత్తు ఈరోజు మాదిగ ఉపకులాలందరూ కూడా యావత్తు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది। ఎస్సీలో 59 కులాలకి ఎవరి జనాభా ఎంతో జనాభా లెక్కల దామాష ప్రకారం వారి ఓటా వారికి ఇవ్వాలని 30 సంవత్సరాలుగా మహాజన్ నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఉద్యమం అనేక ప్రభుత్వాలు మరి వినతి పత్రాలు తీసుకుని మరి ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఈ సమాజం, ఈ రాష్ట్ర పార్టీలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకపక్షమైన నిర్ణయం తీసుకోనున్నాయి। ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జనవరి 27 కల్లా మేము ఈ సాధించబోతున్నామని సంకేతాలు మా యొక్క టీం అంతా కూడా, ఎంఆర్పిఎస్ టీం అంతా కూడా 30 సంవత్సరాల నుంచి జాతికి ఎంతో కష్టపడి సేవలు చేసినటువంటి నాయకులు ఈరోజు ఈ జిల్లాలో వచ్చి ఈ వర్గీకరణకి జరగాలని, మాదిగల భవిష్యత్తు 100 సంవత్సరాల భవిష్యత్తు ఉపకులాలకు వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వర్గీకరణ జరగాలని కోరుకుంటా ఉన్నారు। దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాప్యం చేయకుండా వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి రాబోయే డిఎస్సిలో కూడా ఈ వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాల జనాభా సంఖ్య ఉద్యోగాలు పొందే అవి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ అండి। ఓకే, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, కృష్ణ మాదిగ గారి నాయకత్వం।